దేవుని యొక్క మహాకృపను బట్టి బిల్లీ గ్రహం లైబ్రరీకి రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇదే నేను మొట్టమొదటిసారి అమెరికాకు రావటం. పాప కోరికను బట్టి మరి అలాగే సాత్విక్ పాప వీరందరిని బట్టి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ విజిటెడ్ బిల్లీ గ్రహం లైబ్రరీ. లోపల మేము చాలా విషయాలు చూసాం. ఎవ్రీథింగ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్లో వీడియోస్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం చూడవచ్చు. దేవుడు దైవజనుడైన బిల్లీ గ్రహం గారిని ఎంత గొప్పగా వాడుకున్నాడనే విషయం మరి ఈ యొక్క ప్రాంతంలో చూసాం. దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరిగించి ప్రపంచం మొత్తములో ఆల్మోస్ట్ 6 కాంటినెంట్స్లో కూడా చాలామందిని ఆయన పరిచర్య ద్వారా దేవుడు రక్షించాడు. దేవుని యొక్క అద్భుత కార్యం అది. ఆయన యొక్క మెయిన్ స్లోగన్, ఆయన మెయిన్ ఎయిమ్ ఒకటే. దేవుని వాక్యంలో నుండి ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, ఏంటంటే ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నో మ్యాన్ కమెత్ అన్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరూ దేవుని యొద్దకు చేరలేరని ఆయన తన యొక్క వాక్య సారాంశములో ఖండితముగా చెప్పేవాడు. క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తు ఒక్కడే దేవుని రాజ్యాన్ని చేరటానికి మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని ప్రపంచ దేశాల్లో బోధించిన వాడు దైవజనుడైన బిల్లీ గ్రహం. కాబట్టి అలాంటి దైవజనులు మనకి మాదిరికరంగా ఉన్నారు. అలాంటి దైవజనుల యొక్క మాదిరిని మనం తీసుకొని మనం కూడా ఎంతో కష్టపడి ప్రయాసపడి దేవుని సేవ చేసి అనేక ఆత్మలను రక్షించి అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి చేర్చామనే తృప్తితో సంతోషంతో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. దైవజనుడు బిల్లీ గ్రహం గారు అలాగున ఆయన అనేక ఆత్మలను రక్షించుకుని దేవుని రాజ్యానికి చేరాలి. మనం కూడా అలాగే చేయాలి. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకై మనలను మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలను దేవుడు వాడుకొని మహిమ ఘనత ప్రభావములు పొందునుగాక. ఆమేన్.